భారతదేశం కంటే అరగంట వెనుకబడలేదు, శతాబ్దం వెనుకబడ్డారంటూ ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్పై సెటైర్లు వేశారు. అదే సమయంలో భారత్లో పలు టీవీ ఛానళ్ల యాంకర్లపై మండిపడ్డారు. కశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని తప్పుబట్టారు. నిన్న మహారాష్ట్రలోని పర్బానీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్పై దాడి చేసేందుకు తాము అణు ఆయుధాల్ని సిద్ధం చేశామంటూ బాహాటంగా జారీ చేసిన పాక్ నాయకుల హెచ్చరికలపై ఆయన స్పందించారు. తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. గుర్తుంచుకోండి, మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే ఏ దేశము ఎందుకు మౌనంగా ఉంటుంది? అందుకు గట్టిగానే బదిలిస్తుంది. ఇక అభివృద్ధిలో మా దేశానికి మీ దేశానికి పోలిక ఎక్కడా? అభివృద్ధిలో మీరు మాకంటే అరగంట కాదు, అర్ధ శతాబ్దం వెనుకబడ్డారు. మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్కు కూడా సమానం కాదని గుర్తు చేశారు. పెహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు తీసే ముందు వారి మతాన్ని అడిగారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్ అంటే అరబ్ భాషలో తీవ్రవాదులని అర్థం. మీరు ఖవారీజ్ కంటే దారుణంగా ఉన్నారు. ఈ చర్య మీరు ఐఎస్ఐఎస్ వారసులని చూపిస్తోందని ఎద్దేవా చేశారు. అంతేకాదు, భారత్ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి హ్యాకర్లను ఉపయోగించి ఆ దేశంలో ఇంటర్నెట్ను హ్యాక్ చేసేందుకు భారత్కు అనుమతి ఉందని గుర్తు చేశారు. పాకిస్తాన్ను ఆర్థికంగా బలహీనపరిచేందుకు ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక పలు టీవీ ఛానళ్లలో పనిచేసే యాంకర్లు కశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా షేమ్. కశ్మీర్ మన అంతర్భాగం, కాశ్మీరీలు కూడా మన దేశంలో అంతర్భాగమే. అలాంటి వారిని మనం ఎలా అవమానించగలం? ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను అర్పించి ఓ కాశ్మీరీని, గాయపడిన పిల్లవాడిని తన వీపుపై మోసుకొని 40 నిమిషాలు నడిచింది కూడా ఓ కాశ్మీరీని అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎత్తి చూపారు.